వికీ ఫిలిమ్స్ మూవీ రివ్యూస్కి స్వాగతం సుస్వాగతం. మాటలు స్వీట్గా ఉంటాయి, స్టోరీ మాత్రం హాట్గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ ఎప్పుడు జనాల నోట్లో నానుతూ ఉంటాడు. మరి పవన్ కళ్యాణ్కి పచ్చి ఎగనెస్ట్. కానీ నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూసి ప్రెస్ మీట్ సూపర్ అదరహో అనేసి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ మీద ట్విట్టర్లో తన అభిప్రాయాల్ని తెలియచేశాడు. పవన్ కళ్యాణ్ స్పీచ్ పై దర్శకుడు రాంగోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ గర్జించే సింహం యాస్ ది లైన్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని డిసైడ్ చేసేసాడు. మరి సింహంలా మాట్లాడాలి, ఆలోచించకూడదు, డైరెక్ట్ అటాక్ చేయాలి. రారాజు సింహం, అడవికి రారాజు సింహం ఆలోచిస్తూ కూర్చుంటే పనులు జరగవు, డైరెక్ట్ అటాక్ చేయాలి. సింహం బోన్లో ఉందని కుక్కలు మురుగుతూ ఉంటాయి, కానీ సింహం బయటకు వచ్చేయాలి అంటే ప్రజల్లో కలిసిపోయి మమేకమైపోయి పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని విస్తృతం చేయాలి అనేది రాంగోపాల్ వర్మ అభిప్రాయం. మరి సింహం జూలో ఉందనే భ్రమలోనే కుక్కలు ఉన్నాయి, కానీ కుక్కలు తెలుసుకోవాల్సింది సింహం తలుచుకుంటే ఎప్పుడైనా అటాక్ చేయగలదు అని. సింహం గర్జనలో అర్థం వెతకడం వల్ల కుక్కల మురుగుల్లో లాజిక్ వెతకడం లాంటిది అని పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ చేశాడు. అంటే డిసైడ్ చేశాడు, పవన్ కళ్యాణ్ ఈజ్ లైన్ ఈజ్ పవన్ కళ్యాణ్, పవన్ ఎప్పుడు బెస్ట్ గానే ఉండాలి అని వర్మ ట్వీట్ చేశాడు. మరి హెడ్స్ ఆఫ్ టు రాంగోపాల్ వర్మ. ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేసిన రాంగోపాల్ వర్మ. నెక్స్ట్ మూవీ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మీ వీకే ఫిలిమ్స్.